ప్రియతమ అవతార్ మెహర్ బాబా జన్మదిన సందేశం. బాబా అన్నారు, నేను ఎన్నడూ జన్మించను, ఎన్నడూ మరణించను. అయినా ప్రతి క్షణం నేను జన్మిస్తూ మరణిస్తూ ఉంటాను. మానవ చైతన్యం సత్యం వైపు పురోగమించే దిశలో నిజమైన మరణం, నిజమైన జననం అనువాటికి నాందిగా లెక్కలేనన్ని ఈ భ్రాంతిమయ జననాలు, మరణాలు ఆవశ్యకమైన గుర్తులుగా నిలుస్తాయి. మిథ్యా చైతన్యంతో ఉన్న జీవాత్మ అదృశ్యమవడాన్ని నిజమైన మరణం అంటారు. అలాగే మరణించి భగవంతుని శాశ్వత జీవనాన్ని ఎరుకతో జీవించేందుకు భగవంతుడనే సత్యంలో జన్మించడాన్ని నిజమైన జననము అంటారు. నేను శాశ్వతంగా ఆ నిరాకార అనంత స్థితిలో సర్వత్రా ఉన్నప్పటికీ అవసరమైనప్పుడల్లా నేను రూపాన్ని ధరిస్తాను. ఇలా నేను రూపాన్ని ధరించడాన్ని, విడిచిపెట్టడాన్ని నా భౌతిక జననం మరియు మరణం అంటారు. మీరంతా ఈరోజు నిండు ప్రేమతో, ఆనందోత్సవాలతో నా 60వ జన్మదినాన్ని జరుపుతుండడం నన్నెంతగానో ఆకట్టుకుంది. భగవంతుడొక్కడే సత్యం, ఇతరమంతా మిథ్య అని, మనమంతా ఒక్కటేనని తెలియపరిచే అంతిమ అవగాహన మీకు కలగాలని నేను మీ అందరినీ ఆశీర్వదించేలా మీ ఉత్సాహం నన్ను ప్రేరేపించింది అన్నారు ప్రియతమ అవతార్ మెహర్ బాబా.